చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. విశ్లేషణ అనే కార్యక్రమానికి నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తూ స్వాగతిస్తున్నాను. దేవుడు మానవ జాతిలో మనుషులందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడని గత పాఠ్యాంశాలలో మనం నేర్చుకున్నాం. దేవుడు మనిషిని నీతిని బట్టి ప్రేమిస్తాడు తప్ప ఒక జాతిని బట్టి కాదని, మరే ఇతర కారణమును బట్టి కాదని గత పాఠ్యాంశంలో మనం తెలుసుకున్నాం. దాని కొనసాగింపుగా ఇశ్రాయేలీల మధ్య దేవుడు ఇశ్రాయేలీయులు కాని వారిని కూడా ప్రేమించాడా? పరిశుద్ధ లేఖనములలో మనం చదువుతున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులను ఏర్పరచుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులను ఏర్పరచుకున్నటువంటి ఆ పరిస్థితులలో పరమతండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులను కాక మిగిలిన జాతీయులలో ఎవరినైనా ప్రేమించాడా? ఎందుకంటే దేవుడు మనిషిని నీతిని బట్టి ప్రేమిస్తాడు, జాతిని బట్టి కాదు అని మీరు చెబుతున్నారు. మరి ఇశ్రాయేలీయులు కాని వారిని ఇశ్రాయేలీయుల కాలంలో, ఆ కాలంలోనికి మనం వెళ్ళినప్పుడు చరిత్రలో ఇశ్రాయేలీయులు కాని వారిని దేవుడు ఎవరినైనా నీతిని బట్టి ప్రేమించాడా? వారిలో ఉన్న నీతిని బట్టి వారిని స్వీకరించాడా అని మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. ఆ ఉదాహరణలు మనం చదువుతున్నప్పుడు మనం చక్కగా దేవుని యొక్క మనసును అర్థం చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో అనేక మంది దేవుణ్ణి దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే తప్పుడు ఆలోచనలతో, అక్రమమైనటువంటి మార్గములలో, వక్ర భాష్యాలతో దేవుని గ్రంథమును అపార్థం చేసుకుంటున్నారు. అయితే ప్రారంభం నుంచి మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవుడు ప్రతి తరంలోనూ మనుషులను నీతిని బట్టి మాత్రమే ప్రేమిస్తున్నాడు, నీతిని బట్టి మాత్రమే ప్రేమిస్తున్నాడు. తాను ఏర్పరచుకున్న ఇశ్రాయేలీయులలో సైతము ఒకవేళ నీతి లేకపోతే దేవుడు వెంటనే వారిని ద్వేషించినట్టుగా, దూరం పెట్టినట్టుగా మనకు కనిపించింది కదా, గత భాగాలలో మనం చూసాం కదా. అయితే నేటి భాగంలో ఈ వాక్య ధ్యానంలో ఇశ్రాయేలీయులు కాని వారిలో ఎవరినైనా దేవుడు ఆ కాలంలోనికి వెళ్ళినప్పుడు, ఇశ్రాయేలీయుల కాలంలోనికి మనం వెళ్ళినప్పుడు నీతిని బట్టి ఇశ్రాయేలీయులు కాని వారిని కూడా దేవుడు ప్రేమించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అని మనం దేవుని గ్రంథాన్ని చూడగలిగితే రాహాబు అనే స్త్రీ మనకు కనిపిస్తుంది. రాహాబు అనేటువంటి స్త్రీ, ఈ స్త్రీ యెహోషువ గారి కాలంలో ఆయన యెరికో పట్టణమును వేగుచూచుటకు మనుషులను పంపినప్పుడు అక్కడ ఆ మనుషులను దాచిపెట్టి, వేగు చూడడానికి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులను దాచిపెట్టి, శత్రువుల బారిన పడకుండా, రాజు బారిన పడకుండా, ఆ దేశపు రాజు బారిన పడకుండా వారిని దాచిపెట్టి మరలా వారిని క్షేమంగా పంపిస్తుంది. ఆమె చేసినటువంటి ఈ మేలును బట్టి, ఆమె చూపినటువంటి నీతిని బట్టి, అంటే ఆమె ఏమి తెలుసుకుంది? ఇశ్రాయేలీయులకు దేవుడు ఇదిగో మేము ఉంటున్నటువంటి ఈ పట్టణమును, ఈ దేశమును స్వాస్యముగా ఇవ్వబోతున్నాడు.
పితరులలో అబ్రహాము తాను చూపినటువంటి నీతిని బట్టి దేవుడు ఒక జనాంగము ద్వారా ప్రపంచానికి పరిచయం అవ్వాలనుకుంటున్నాడు, తెలియపరచబడాలనుకుంటున్నాడు. వారే ఇశ్రాయేలీయులు. వారికి దేవుడు నిశ్చయముగా ఈ ప్రాంతాన్ని, ఈ భూభాగాన్ని స్వాస్యంగా ఇస్తాడు. ఆ పరలోకమందున్న తండ్రి తప్ప, దేవుడు తప్ప ప్రపంచంలో ఇక ఏది కూడా నా దృష్టిలో దేవుడు కాదు. ఉన్నతమైన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, వాస్తవమైనటువంటి పరిస్థితులలో నేను తెలుసుకోగలిగాననేటువంటి గొప్ప నిరీక్షణ కలదై వచ్చినటువంటి వేగుల వారిని, అనగా ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి వారిని, పంపబడినటువంటి వారిని క్షేమంగా దాచిపెట్టింది, తర్వాత భద్రంగా విడిచిపెట్టింది, పంపించింది. కనుక దేవుడు రాహాబు అనేటువంటి ఆ స్త్రీలో నీతిని చూచాడు, ఆమెకున్న విశ్వాసమును చూచాడు. ఇంకా అప్పటికి, అనగా ఆమె ఈ చర్య జరిగించేటప్పటికీ ఇశ్రాయేలు వారిని, వేగు చూడడానికి వచ్చినటువంటి ఇశ్రాయేలు వారిని దాచిపెట్టి మరలా క్షేమంగా పంపించడానికి ఆ పరిస్థితులలో ఇంకా దేవుడు ఇశ్రాయేలీయులకు ఆ పట్టణాన్ని, ఆ దేశాన్ని అప్పగించలేదు. వారు ఇంకా యుద్ధం చేయలేదు. అయినను కానీ ఆ సందర్భంలో రాహాబు విశ్వాసమును బట్టి దేవుని యొక్క రక్షణను చూడగలిగింది. దేవుడు అంత గొప్పవాడని నమ్మగలిగింది. చరిత్రను తెలుసుకోగలిగింది. ఇశ్రాయేలీల ప్రయాణం అంతటిలో దేవుడు వారిని ఎంత అద్భుతంగా మహత్కార్యాలతో, సూచక క్రియలతో ఆయన వారిని తీసుకుని వచ్చాడో ఆమె దానిని అంతటినీ విశ్వసించగలిగింది. ఆ గొప్ప విశ్వాసంతో అప్పటికి ఇంకా దేవుడు వారికి ఆ దేశాన్ని అప్పగింపకపోయినా ఖచ్చితంగా దేవుడు ఈ పట్టణాన్ని, ఈ ప్రాంతాన్ని, ఈ దేశాన్ని దేవుడు స్వాస్యంగా ఇవ్వబోతున్నాడని రాహాబు అనేటువంటి ఆ స్త్రీ విశ్వసించి ఆ చర్య చేసింది, ఆ క్రియలు చేసింది. కనుక దేవుడు రాహాబులో నీతిని చూచాడు. అలాగని రాహాబు ఇశ్రాయేలీయురాలా? రాహాబు ఇశ్రాయేలీయురాలా? ఏదైనా ఒక గోత్రానికి సంబంధించినటువంటి స్త్రీయా? కానే కాదు. యెరికో పట్టణమందు నివసిస్తున్నటువంటి రాహాబు, ఆమె కుటుంబపు వారు అక్కడ ఉన్నారు. అయితే ఇశ్రాయేలీయులు కాని వారిలో నుండి కూడా ఒకవేళ ఎవరైనా దేవునికి అపారమైనటువంటి విశ్వాసమును, భక్తిని, నీతిని కనుపరిస్తే దేవుడు వారిని ఎలా స్వీకరిస్తాడు? హక్కున చేర్చుకుంటాడు. ఎందుకంటే ఆయనకు కావలసింది జాతి కాదు, ఆయనకు కావలసింది మరేదో లోకపరమైనటువంటి విధానం కాదు. కేవలం భక్తి, కేవలం నీతి, కేవలం విశ్వాసం. ఇవన్నీ దేవునిలో ఉన్నప్పుడు మనకు అలవడతాయి, దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మనకు అలవడతాయి. కనుక ఎప్పుడు కూడా మీరు ఈ విషయాన్ని జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. పరలోకమందున్న దేవుడు బాహ్య పరిస్థితులను బట్టి, లోక సంబంధమైన భౌతిక పరిస్థితులను బట్టి నిన్ను స్వీకరించేవాడు కాడు. ఆంతరంగిక పరిస్థితులను బట్టి నిన్ను స్వీకరిస్తాడు. ఆంతరంగిక పరిస్థితులను బట్టి నిన్ను స్వీకరిస్తాడు. ఈరోజు నా చిన్ననాటి నుండి ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విశ్వాసాలను నేను చూచాను. ఆయా విశ్వాసాలలో దేవుని దగ్గరకు వెళ్ళాలంటే లోకపరమైనటువంటి, భౌతికపరమైనటువంటి, సామాజికపరమైనటువంటి ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత ఉంటేనే ఆ దేవుడి దగ్గరకు వెళ్ళటానికి, ఆ విశ్వాసంలోనికి వెళ్ళటానికి వారు అవకాశాన్ని ఇస్తారు. ఆ పెద్దలు, ఆ మత పెద్దలు, ఆ విశ్వాస పెద్దలు అవకాశాన్ని ఇస్తారు. ఎందుకంటే వారి దగ్గర ఉన్నటువంటి ఆ గ్రంథాలు ఆ విధంగా సెలవిస్తున్నాయి. అయితే మనుష్య జాతిలో ఏ తారతమ్యం లేకుండా, మనుష్య జాతిలో ఎటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా, స్త్రీలను, పురుషులను, నపుంసకులను, అంగహీనులను, ప్రతి ఒక్కరిని ఎంతో గొప్పదైనటువంటి సమానత్వంతో చూచేటువంటి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాడు. ఆయనే పరలోకమందున్న తండ్రి. ప్రియులారా, ఇశ్రాయేలీల కాలంలోనికి మనం వెళ్ళినప్పుడు, నేటి కాలంలోని పరిస్థితులను గురించి నేను చెప్పటం లేదు, ఇశ్రాయేలీల కాలంలో మనం ఆలోచన చేసినప్పుడు నేటి కాలంలో కూడా మనం నేర్చుకుందాం. ఇంకా సమానత్వాన్ని మనం నేటి కాలంలో చూడగలం. అయితే
ఇశ్రాయేలీయుల కాలంలో దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు వారిని ఒక జనాంగంగా తన జనముగా ఏర్పాటు చేసుకున్నటువంటి కాలంలో కూడా ఒక ఉదాహరణ మనకు చూపిస్తున్నాడు ఆయన. నేను మనుషులను నీతిని బట్టి ప్రేమిస్తాను, ఒక జాతిని బట్టి కాదు. ఇశ్రాయేలీయులలో సైతము నా మార్గము తప్పిపోతే వెంటనే వారిని నేను శిక్షిస్తానని ముందుగా మనం చదువుకున్న వాక్య భాగాలలో మనం నేర్చుకున్నాం కదా. దేవుడు వారిని శిక్షించినట్టుగా మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కాని వారిలో అన్యులు, అన్యజాతీయులు ఎవరైనా ఉంటే, వారిలో ఎవరైనా దేవుని యందు విశ్వాసం ఉంచితే, వారిలో ఎవరైనా దేవునికి నీతిని చూపిస్తే వారిని దేవుడు కాపాడతాడా, రక్షిస్తాడా? అద్భుతంగా, నిస్సందేహంగా దేవుడు వారిని రక్షిస్తాడు, తన ప్రజలుగా స్వీకరిస్తాడు, తన ప్రజల మధ్య ఉంచి తన ప్రజలతో సమానం చేస్తాడు. రాహాబు అనేటువంటి ఈ స్త్రీని గూర్చి ఒక్కసారి మీరు చూడండి, ఒక లేఖన భాగాన్ని మీరు చూడండి. యెహోషువ గ్రంథంలో మీకు ఈ స్త్రీ యొక్క చర్యలన్నీ కూడా కనిపిస్తాయి. 2వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే ఈ స్త్రీ యొక్క చర్యలన్నింటినీ కూడా మీరు చూడవచ్చు. అయితే దేవుడు ఈ స్త్రీ చూపినటువంటి, రాహాబు అనేటువంటి ఈ స్త్రీ చూపినటువంటి భక్తికి, నీతికి ఆయన ఇచ్చిన ప్రతిఫలాన్ని మనం ఒక్కసారి గమనించగలిగితే, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. దేవుడు ఇశ్రాయేలీలతో సమానంగా ఆమెను కూడా స్వీకరించాడు, ఆమె కుటుంబపు వారిని స్వీకరించాడు. ఎంతో అద్భుతమైన మాట వ్రాయబడింది. అంటే ఈ మాట ద్వారా మనం గ్రహించాలి, దేవుడు జాతిని కాదు నీతిని చూస్తాడు. సర్వ ప్రపంచంలో దేవుడు నీతిని బట్టి ఏ మనిషినైనా కోరుకుంటున్నాడు, స్వీకరిస్తున్నాడు, పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు, నిత్యత్వాన్ని అనుగ్రహిస్తున్నాడు తప్ప ఏదో లోకమందు ఉన్నటువంటి బాహ్యపరమైనటువంటి ఘనతను బట్టి కాదని మరొక్కసారి మీరు రూఢి చేసుకోవాలి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం. రాహాబను వేశ్య యెరికోను వేగిచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది. రాహాబను స్త్రీ చూపినటువంటి భక్తిని బట్టి, నీతిని బట్టి దేవుడు ఆమెను ఇశ్రాయేలీల మధ్య బ్రతుకనిచ్చాను, ఇశ్రాయేలీల మధ్య బ్రతుకనిచ్చాను. అంటే బ్రతుకునిచ్చి బయటకు వెళ్ళిపోమనలేదు. ఆమెను సంహరించకుండా, ఆమె ఇంటి వారిని అందరినీ, ఆమె తండ్రి ఇంటి వారిని అందరినీ, తనకు కలిగిన వారిని అందరినీ సంహరించకుండా బయటకు వెళ్ళిపోయమ్మా, వేరే దేశానికి వెళ్ళిపో, వేరే ప్రాంతానికి వెళ్ళిపో, ఇక్కడ ఇశ్రాయేలీయులు మాత్రమే ఉండాలి, ఇక్కడ వీరు మాత్రమే బ్రతకాలి, వీరికి నేను ఈ దేశాన్ని స్వాస్యంగా ఇవ్వబోతున్నానని దేవుడు ఆమెను బయటకు తోలివేశాడా? లేదు. ఇశ్రాయేలీల మధ్య నేటి వరకు ఆమె నివసించుచున్నదని ఆ గ్రంథం రాసేటప్పటికీ గ్రంథకర్త మాట్లాడుతున్నారంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అంటే దేవుడు నీతిని బట్టి ప్రజలను స్వీకరిస్తాడు. రాహాబను స్త్రీకి ఇశ్రాయేలు వంశంతో సంబంధం లేనప్పుడు దేవుడు రాహాబను స్త్రీని మరియు ఆమె ఇంటి వారిని అందరినీ, తండ్రి ఇంటి వారిని అందరినీ, ఆమెకు కలిగి ఉన్న వారిని అందరినీ కూడా దేవుడు బ్రతుకనిచ్చాడు. ఇశ్రాయేలీల మధ్య నేటి వరకు ఆమె నివసించుచున్నది అని ఆ గ్రంథం రాసేటప్పటికీ పేర్కొనబడిందంటే దేవుడు మనకు విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడు. నేను ఇశ్రాయేలీలను జాతిని బట్టి ప్రేమించలేదు, నీతిని బట్టి ప్రేమించాను. అబ్రహాం మొదలుకొని ప్రతి ఒక్కరిలో మీకు నీతి కనిపిస్తుంది. నేను బ్రతకనిచ్చిన వారిలో, నేను స్వీకరించిన వారిలో, నా పేరు పెట్టబడినటువంటి జనముగా పిలువబడుతున్న వారిలో నీతిని బట్టి నేను వారిని స్వీకరించాను తప్ప ఏనాడు కూడా వారి పేరుని బట్టి నేను వారిని స్వీకరించలేదు. నీతిని బట్టి మాత్రమే నేను వారిని స్వీకరించాను. మరి అన్యజాతీయులలో ఎవరైనా దేవునికి నీతిని చూపిస్తే దేవుడు వారిని స్వీకరించాడంటే ఇదిగో రాహాబను స్త్రీ మనకు కనిపిస్తుంది. మరలా ఇంకా చరిత్రలో ముందుకు మనం వెళ్ళగలిగితే మరో ఉదాహరణ కూడా మనం చూడగలం. ఆమె రూతు. ఈ రూతు ఇశ్రాయేలీయురాలు కాదు, మోయాబీయురాలు. ఈ రూతు మోయాబీయురాలు, మోయాబు దేశమునకు, ఆ వంశములకు సంబంధించినటువంటి స్త్రీ. అయినను ఇశ్రాయేలీయులలో ఒక గొప్ప స్త్రీగా ఎంపిక చేయబడింది. ఆమె పేరుతో ఒక గ్రంథం కూడా కనిపిస్తుందంటే ఎంత ఆశ్చర్యం!
ఆమె పేరుతో ఒక గ్రంథం కనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో పుస్తకాలలో ఒక పుస్తకం ఆమె పేరుతో కనిపిస్తుంది, రూతు గ్రంథము. మనం చదువుకుంటున్నాం. ఇంతకీ ఈ రూతు ఎవరు? ఇశ్రాయేలీయురాలా? కాదే, మోయాబీయురాలు. ఇశ్రాయేలీయులలో ఏదో ఒక వంశానికి సంబంధించినటువంటి స్త్రీ కాదండి రూతు గారు, మోయాబు వంశానికి సంబంధించినటువంటి స్త్రీ. అయినా కానీ యేసుక్రీస్తు వంశావళిలో ఈమె కూడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహించింది. యేసుక్రీస్తు వంశావళిలో ఈ స్త్రీకి కూడా ఒక స్థానం, సముచిత స్థానం కల్పింపబడింది. దావీదు తండ్రి అయినటువంటి యెషై, యెషై తండ్రి అయినటువంటి ఓబేదు, ఓబేదు తండ్రి అయినటువంటి బోయజు, ఆ బోయజుకు రూతు భార్య. చక్కగా ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో, లేఖనాలలో ఈ వాస్తవాలను మనం చూద్దాం. దేవుడు అన్య జాతీయులలో నుండి నీతి కలిగిన వారిని, భక్తి కలిగిన వారిని ఎంత గొప్పగా ఆయన స్వీకరిస్తున్నాడో మనం చూడగలిగితే మనకు మనోనేత్రాలు వెలిగింపబడి దేవుడు మనిషిని దేనిని బట్టి ప్రేమిస్తాడో మనకు అర్థమవుతుంది. ఎందరో అమాయకులు, అభాగ్యులు, మూర్ఖులు దేవుడు ఏదో ఒక జాతిని బట్టి, ఒక రంగును బట్టి, ఒక పరపతిని బట్టి, ఎక్కడో పుట్టామని బట్టి, ఆ ప్రదేశాన్ని బట్టా కాదు. ఈ కారణాలను బట్టి ప్రేమించేవాడు దేవుడే కాడు. నీవు వంశంలో పుడితే నీవు నాకు కుమారుడవు, ఆ వంశంలో పుడితే నీవు ఎంత నీతిని చూపించినా నాకు కుమారుడు కాలేవు అని దేవుడు చెప్పడమా? అసలు ఆయనను దేవుడు అనొచ్చా? ఆ పదానికి అర్హుడేనా? పరలోకమందున్న దేవుడు నిజముగా దేవుడు. ఎందుకంటే ఆయనలో ఎటువంటి లోపం లేదు. చూడండి, సర్వకాలములలో ఆయన మనుష్యులలో ప్రతి ఒక్కరిని నీతిని బట్టి ప్రేమిస్తున్నాడు. నీతి ఎవరు చూపిస్తే వారిని ప్రేమిస్తున్నాడు. ఏదో ఒక వంశమును బట్టి కాదు, ఏదో ఒక జాతిని బట్టి కాదు. ఇప్పుడు రూతు గారి దగ్గరకు మనం వెళదాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 3 నుండి చూడండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం నుండి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. ఇశ్రాయేలీయులలో నుండి ఎలీమెలకు మరియు అతని యొక్క భార్య, ఎలీమెలకు యూదా గోత్రానికి సంబంధించినవాడు, ఎలీమెలకు మరియు అతని భార్య అయినటువంటి నయోమి, వీరికి 2 కుమారులు. వీరు మోయాబు దేశంలో నివసించడానికి అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ స్త్రీలను పెండ్లి చేసుకున్నారు. ఆ సంతానం, ఆ కుటుంబం అంతా కూడా అక్కడికి వెళ్ళిపోయి నివసించింది. ఎలీమెలకు చనిపోయాడు, మృతునందాడు. నయోమి బ్రతికే ఉంది. నయోమికి 2 కుమారులు. వారు కూడా మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకున్న తర్వాత వారు కూడా త్వరగానే చనిపోయారు, కొద్ది కాలంలోనే చనిపోయారు. ఇక అక్కడ మిగిలింది ఎవరు అంటే నయోమి మరియు ఆమె యొక్క 2 కోడళ్ళు. ఒక కోడలి పేరు ఓర్పా, రెండవ కోడలి పేరు రూతు. నయోమి మరలా తిరిగి తన సొంత ప్రాంతానికి, అనగా ఇశ్రాయేలు దేశానికి, తన స్వాస్థ్య భాగానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. తన సమస్తాన్ని పోగొట్టుకుంది, తిరిగి తన స్వదేశానికి, సొంత ప్రాంతానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. ఆ కోడళ్ళిద్దరికీ మీ దేశంలోనే మీరు ఉండిపోండి అని ఆమెకు తెలియజేసింది. ఓర్పా దానికి ఒప్పుకుంది, కానీ రూతు ఆ విషయానికి, ఆ మాటకు ఒప్పుకోలేదు. ఎందుకంటే రూతుకు కావాల్సిందేంటి? ఆస్తి కాదు, దేశం కాదు, లోకపరమైనటువంటి బ్రతుకు కాదు, ఉన్నతమైన దేవునిలో జీవితం కావాలి. దేవుని సంకల్పంలో ఆమె ముందుకు వెళ్ళాలి. అంటే రూతు గారు ఎలీమెలకు యొక్క కుమారులలో ఒకరిని వివాహం చేసుకోవటానికి కూడా కారణం ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎలీమెలకు కుమారులలో ఒక కుమారుని వివాహం చేసుకొని రూతు ఏమి ఆశించుచున్నది ఒక్కసారి మీరు గమనించండి, ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇశ్రాయేలీయులలో దేవుడు గొప్పవాడు. ఆ దేవుని ధర్మ విధులను, ఆ దేవునిలో బ్రతుకును, ఆ దేవుని కొరకు జీవితమును అంకితం చేసుకున్నట్టు ఇవన్నీ కూడా
నాకు లభించాయని ఆమె ఆశపడింది, ఆనందించింది. కానీ అనతి కాలంలోనే ఎలీమెలెకు యొక్క కుమారులు చనిపోయారు. తన భర్త చనిపోయాడు. తన భర్త చనిపోయినప్పుడు ఆమె యొక్క అత్తగారైనటువంటి నయోమి, నీవు ఈ మోయాబు దేశంలోనే ఉండిపో అమ్మా, నీ స్వజనుల యొద్దకు, నీ బంధువుల దగ్గరకు నువ్వు వెళ్ళిపోమ్మా అని ఆమెను పంపివేయదలిచినప్పుడు రూతు ఒప్పుకోవటం లేదు. మరొక కోడలు ఓర్ప ఒప్పుకుంది. నయోమి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం ఏమని మాట్లాడుతుందో తెలుసా? అసలు రూతు గారి యొక్క మాటలలో దేవుని యందు ఆమె ఎంత విశ్వాసమును భక్తిని కనుపరుచుచున్నదో మనకు అర్థమవుతుంది. ఆ మాటలు మనం చూడాలి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలను చూడండి. దేవుడు ఎందుకు అన్య జాతీయులలో మోయాబు దేశమునకు సంబంధించినటువంటి రూతు గారిని యేసుక్రీస్తు వంశావళిలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహించుటకు కూడా దేవుడు నిర్ణయించడానికి అక్కడ అంత కారణం ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. రూతు గారిలో ఉన్నటువంటి భక్తి అంత గొప్పదా, అంత నీతి ఆమె కనుపరిచిందా? రూతు గ్రంథం 1వ అధ్యాయము 16-17 వచనాలను చూడండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలు. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనిను. నయోమి తన ఇబ్బందులు, తన కష్టాలు ఓర్చుకోలేక, ఆ కష్టాలు వీరు కూడా ఎందుకు అనుభవించాలి అని తన కోడండ్రుతో, మీరు మోయాబు దేశంలోనికి వెళ్ళిపోండి, మోయాబు దేశంలోనే నివసించండి, మీ బంధువుల దగ్గరికి వెళ్ళిపోండి, మీ తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళిపోండి, నేను నా స్వదేశానికి వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు ఓర్ప ఒప్పుకుంది. కానీ రూతు గారు ఒప్పుకోలేదండి. అంటే రూతు గారిలో ఏముందన్నమాట? నీతి, భక్తి, విశ్వాసం. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇప్పుడు దేవుడు రూతును స్వీకరించాలా లేదా? నిజంగా దేవుడండి ఆయన. పరలోకమందున్న తండ్రి ఏ భేదాన్ని చూపించడండి. తన పేరు పెట్టబడినటువంటి ఇశ్రాయేలీయులలో ఒకవేళ ఎవరైనా చెడు మార్గంలోనికి వెళ్ళిపోతే వారిని ద్వేషించాడు, వారిని ప్రక్కన పెట్టేశాడు. తన పేరు పెట్టబడని జనములో కూడా, అన్య జాతీయులలో కూడా ఎవరైనా ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు నమ్మకాన్ని చూపిస్తే, నీతిని కనుపరిస్తే, భక్తిని చూపిస్తే వారిని చేర్చుకున్నాడు ఆయన, స్వీకరించాడు ఆయన. మరో ఉదాహరణ రూతు గారు. ఏమంటున్నారు చూడండి. ఆమె అంత నీతిని చూపించిందని ఆ మాటల్లో మనకు కనిపిస్తుంది చూడండి. తన అత్త అయినటువంటి నయోమి గారితో రూతు గారు ఏమని చెబుతున్నారు చూడండి. ఎంత గొప్ప సంబంధం, ఎంత గొప్ప నమ్మకం, ఎంత గొప్ప విశ్వాసం. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అంటే నయోమి గారు కూడా చూపినటువంటి భక్తి, నీతి ప్రతిదినం కనిపెట్టుచుండినటువంటి రూతు గారు తన చిన్ననాటి నుండి అంత భక్తిని చూడకపోవచ్చు. కానీ నయోమి గారు చూపిస్తున్నటువంటి భక్తి, నీతి, ఆమె దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి విశ్వాసం రూతు గారు కూడా అలవరుచుకున్నారు. నేను అన్యజాతీయురాలనైనా సరే, నేను మోయాబు దేశానికి సంబంధించిన దానినైనా సరే, పరలోకమందున తండ్రి ఆయన గొప్ప దేవుడు, ఆయన యందు నేను విశ్వాసం ఉంచి ఆయన యొక్క ఆశీర్వాదమునకు నేను పాత్రురాలను కావాలి, ఆయన ఎడల నేను నీతిని కనుపరచాలి, ఆయన అనుగ్రహమునకు నేను పాత్రురాలనవ్వాలి అని ఆమె నిర్ణయించుకుంది. కనుక నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని ఆమె ఒక గట్టి నిర్ణయానికి వచ్చింది. కనుక మరణము తప్ప నిన్ను నన్ను ఎవరూ వేరుపరచలేరని అంత స్థిరమైన నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా నేను ఆమెను విడిచిపెట్టడం మంచిది కాదని నయోమి రూతు గారిని వెంట పెట్టుకుని మరలా ఇశ్రాయేలు ప్రాంతానికి తిరిగి వచ్చినట్టుగా చరిత్ర గ్రంథంలో మనం చూడగలం. ఆ తర్వాత రూతును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలీయులలో ఒక గొప్ప వంశం యూదాగోత్రం, ఇశ్రాయేలు వంశం అంతటిలో యూదాగోత్రం ఎన్నికైనది, దేవుని యొక్క ఆలోచనలలో ఉన్నది. ఆ యూదాగోత్రంలో గొప్పవాడు బోయజు, నీతిమంతుడు బోయజు. ఆ బోయజు
రూతును వివాహం చేసుకుని ఆ బోయజు ద్వారా వచ్చినటువంటి సంతానము ద్వారా దావీదు తర్వాత చిట్ట చివరిగా యేసుక్రీస్తు ప్రభువును శరీరధారిగా భూమి మీదకు పంపించినప్పుడు ఆయన కూడా ఆ వంశంలోనే వచ్చేటట్టుగా దేవుడు అనుగ్రహించాడంటే రూతు దేవుని అనుగ్రహానికి పాత్రురాలయ్యింది. దేవునికి నీతిని చూపించింది, దేవునికి భక్తిని చూపించింది, దేవుని ఎడల అపారమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంది. నీవు అన్యజాతీయురాలు అని దేవుడు వెలివేశాడా? లేదు. రాహాబను స్త్రీని చూడండి, ఇక్కడ మోయాబు స్త్రీని చూడండి, రూతును చూడండి. ఆ తర్వాత శేబదేశపు రాణి మనకు కనిపిస్తుంది. శేబదేశపు రాణి, ఇక్కడ ఈమె ఒక దేశానికి రాణి, శేబదేశపు రాణి. ప్రపంచమంతటిలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆ దేశాలకు అధిపతులు, రాజులు ఉన్నారు, రాణిలు ఉన్నారు. ఆ కాలంలో సొలొమోను గారికి ఉన్నటువంటి జ్ఞానము విశేషమైనది. ఈ విషయం అందరికీ తెలియజేయబడింది. కానీ ఆ జ్ఞానమును తెలుసుకోవాలని, శోధించాలని, వచ్చి చూచి నేర్చుకోవాలని, ఆ దేవుని గొప్పతనాన్ని తెలుసుకుని వెళ్ళాలని నిర్ణయించుకున్నటువంటి స్త్రీ శేబదేశపు స్త్రీ, శేబదేశపు రాణి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క విశేషమైనటువంటి గుణం మనకు కనిపిస్తుంది చూడండి. రాహాబులో మనం ఒక విశేషమైనటువంటి గుణాన్ని చూడొచ్చు. అలాగే రూతు గారిలో ఒక విశేషమైనటువంటి గుణాన్ని మనం చూడొచ్చు. శేబదేశపు రాణిలో విశేషమైనటువంటి గుణాన్ని మనం చూడొచ్చు. ఈమె రాణి స్థాయిలో ఉంది, ఈమెకు కొదువేమీ లేదు. కానీ దేవుడు కొదువ. నిజంగా దేవుడే తన జీవితంలో లేకపోతే, పరలోకమందున్న తండ్రిని జ్ఞానయుక్తంగా తెలుసుకోలేకపోతే తనకు ఎన్నున్నా ఎందుకు ఉపయోగం? ఒక దేశానికి రాణి అయినా కానీ నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేకపోతే, గొప్పవాడైన ఆ తండ్రిని తెలుసుకోలేకపోతే, పరిశుద్ధ గ్రంథములో ఉన్న జ్ఞానమును గ్రహించలేకపోతే తన బ్రతుకెందుకు? ఈ విషయాన్ని గ్రహించినటువంటి శేబదేశపు రాణి ప్రయాణమే వచ్చింది. భూమి అంతముల నుండి వచ్చింది, సొలొమోను గారి దగ్గరికి వచ్చింది. నిజముగా నేను ఆయనను గూర్చి విన్నటువంటి సమాచారం అంతా నిజమేనా అని తెలుసుకోవటానికి, స్వయంగా పరీక్షించడానికి వచ్చింది. సొలొమోను గారి దగ్గరికి వచ్చింది. అద్భుతమైన మాటలు రాయబడ్డాయి చరిత్రలో. ఆ విషయాలను మనం చూద్దాం. శేబదేశపు రాణి కూడా ఇశ్రాయేలీయురాలు కాదు. శేబదేశానికి సంబంధించినది. ఇశ్రాయేలు వంశంలో ఆమెకు ఎటువంటి సంబంధం లేదు, అన్యజాతీయురాలు. మరి ఆమెను కూడా దేవుడు ఎంత గొప్పగా స్వీకరించాడో మనం చూద్దాం. ఆయన ఎడల నీతిని చూపిస్తే పరలోకమందున్న ఆత్మదేవుడు మనలను ఏ జాతిలో ఉన్నవారమైనా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నవారమైనా సరే మనలను ఆయన స్వీకరిస్తాడనటానికి ఇది కూడా ఒక మచ్చుతొనక లాంటి ఉదాహరణ. రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. శేబదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. శేబదేశపు రాణి ఇశ్రాయేలీయురాలు కాదు, అన్యజాతీయురాలు. యెహోవా నామమును గూర్చియు, అంత గొప్ప దేవుణ్ణి వారు కలిగి ఉన్నారా? అంత గొప్ప దేవుని యొక్క ఘనత అక్కడ కనిపిస్తుందా? అంత గొప్ప దేవుని యొక్క ధర్మశాస్త్రం అక్కడ ఇవ్వబడిందా? అంత గొప్ప దేవుని కలిగినటువంటి రాజు విశేషమైనటువంటి జ్ఞానమును కలిగి ఉన్నాడా? తన ప్రజలను విశేషముగా, గొప్పగా, జ్ఞానయుక్తంగా పరిపాలించుచున్నాడా? అయితే దీనిని అంతటిని గూర్చి, నేను విన్న సంగతులను గూర్చి నేను స్వయంగా తెలుసుకోవాలనేటువంటి భావన ఆమెలో ఉంది. ఈరోజు ఎందరో దేవుని గూర్చి వింటారు, కానీ నేను స్వయంగా తెలుసుకోవాలనేటువంటి అభిప్రాయం మీలో ఉందా? పరిశుద్ధ గ్రంథమును తెచ్చుకొని ఆ గ్రంథమును చదివి, విని, నేర్చుకొని అందులో ఉన్నటువంటి గొప్ప సత్యములను గ్రహించాలనేటువంటి ఆలోచన ఎందరిలో ఉంది? ఎవడో చెప్పినటువంటి పనికిమాలిన మాటలు విని అనేక మంది దేవునికి దూరం అయిపోతున్నారు. బైబిల్లో బూతులు ఉన్నాయంటాడు ఒకడు, వాడే పెద్ద బూతుగాడు. బైబిల్లో బూతులు ఉన్నాయంటాడు, బైబిల్లో చదవకూడని సంగతులు ఉన్నాయంటాడు, బైబిల్లో వినకూడని పరిస్థితులు, వినకూడనటువంటి సందర్భాలు రాయబడ్డాయని ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉంటాడు. అయితే నిజంగా మీరు స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారా? స్వయంగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చదివి గ్రహించారా? లేక పైపైన గాలి మాట్లాడుతున్నారా?
అలా ఎప్పుడు చేయవద్దు. స్వయంగా పరీక్షించండి, స్వయంగా పరిశీలించండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఎవడో చెప్పిన మాటలు వినకండి. పనికిమాలిన వాడు వాడి యొక్క స్వార్థ ప్రయోజనం కోసం, వాడి విశ్వాసంలో ఎవడో వాడికి కొంత ధనాన్ని ఇస్తానన్నాడు కనుక ఆ ధనానికి ఆశపడి నలుగురు వాడి వెనక తిరుగుతారని, వాడికి జేజేలు కొడతారని, భూమి మీద స్వార్థ ప్రయోజనం వాడిది. బైబిల్ మీద బురద జల్లితే ఎవడో 4 పైసలు వాడికి ఇస్తానని ఉండొచ్చు. వాటి కొరకు వాడు ఆశపడి వాడు అసభ్యకరంగా మాట్లాడుతూ ఉండొచ్చు. అయితే మీరు నిజంగా పరీక్షించి తెలుసుకున్నారా? నిజంగా పరిశీలించి తెలుసుకున్నారా? ఒక శేబదేశపు రాణి పరిశీలించి తెలుసుకోవాలని ప్రయాణమైంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన నోట ఈమె యొక్క మాట, ఈమె గూర్చినటువంటి ప్రస్తావన అక్కడ మనకు కనిపిస్తుంది. శేబదేశపు రాణి భూమి అంతముల నుండి సొలొమోనును గూర్చినటువంటి విషయాన్ని విని సొలొమోనులో ఉన్న దైవజ్ఞానమును నేర్చుకోవాలని ఆమె బయలుదేరి వచ్చింది. ఆమె మీ మీద నేరస్థాపన చేయకుండా చూసుకోండి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. అంటే ఆమె కంటే గొప్పదైనటువంటి నీతి, భక్తి, విశ్వాసము నేటి కాలమందు మీరు కనుపరచవలసి ఉండగా ఆమె కంటే దిగజారిన స్థితిలో మీరున్నారని ప్రభువారి యొక్క మాటలలో ఆంతర్యం. చూస్తారా? కనుక దేవుని విషయం ఇదేదో చిన్న విషయం కాదు. ఎవడో చెప్పిన మాటలు విని సరిపెట్టుకోవడానికి. దేవుని విషయం, మనలను గుర్చిన విషయం, ఆత్మ సంబంధమైన విషయం, మరణిస్తే ఎక్కడికి వెళ్ళాలని తెలియజెప్పే విషయం. మనం నిర్ణయాలు తీసుకోవలసినటువంటి సమయంలో ఇటువంటి అనాలోచితమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళకూడదు. ఆలోచనాత్మకంగా పరిశుద్ధ గ్రంథం దగ్గరకు వచ్చి 1-2 సార్లు మీరు చదివితే విశేషమైన జ్ఞానమును దేవుడు మీరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అలాంటి ఉదాహరణలు. అంటే దేవుణ్ణి తప్పు పట్టాలని, పరిశుద్ధ గ్రంథంలో ఏవో తప్పులు వెతకాలని దేవుని దగ్గరకు వచ్చి గ్రంథమును చదివి ఆ గ్రంథములో ఉన్న మహాజ్ఞానమునకు వారు ముగ్ధులై ఆ జ్ఞానమును వారి ప్రకటించడానికి మరల రాయబారులుగా, క్రీస్తు సైనికులుగా మారారంటే ఎన్నో ఉదాహరణలు అలాంటివి ఉన్నాయంటే ఒక్కసారి మీరు ఆలోచించాలి. మనకు ఎప్పుడు కూడా ఎవడో చెప్పినటువంటి గాలి మాటలను వినేవారు కాకుండా స్వయంగా పరీక్షించి పరిశీలించి దేవుని గ్రంథాన్ని తెలుసుకుంటే మీకు అద్భుతమైనటువంటి జ్ఞాన సంగతులు బోధపడతాయి. శేబదేశపు రాణి స్థాయిలో ఉన్నా సరే, ఆమెకు ఏ కొదువు లేకపోయినా సరే, శేబదేశపు రాణి తన పరివారం అంతటితో ఎన్నో విశేషమైనటువంటి బహుమతులను తీసుకొని సొలొమోను గారి దగ్గరకు వచ్చింది. యెరూషలేమునందున్నటువంటి సొలొమోను గారి దగ్గరకు వచ్చింది. యెహోవా నామమును గూర్చి విన్నది, సొలొమోనుకు కలిగినటువంటి కీర్తిని గూర్చి విన్నది. దీనిని అంతటినీ స్వయంగా చూడాలని, పరీక్షించాలని వచ్చింది. యెరూషలేము ప్రాంతానికి వచ్చినటువంటి ఈ శేబదేశపు రాణి నిజంగా యెహోవా నామమును గూర్చి తాను విన్నదంతా యథార్థమని గ్రహించిందా? సొలొమోనులో ఉన్న దేవుని జ్ఞానమును గ్రహించిన తర్వాత ఆమె విన్నదంతా నిజమేనని గుర్తించిందా? ఒకసారి చూద్దాం, ఏం జరిగిందో చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయమే 4వ వచనం నుంచి ఇప్పుడు చూడండి. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం నుంచి. శేబరాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెను అందించు వారిని, యెహోవా మందిరమందుండు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులార చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించియున్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమయుంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చిందో చూసారా? శేబదేశపు రాణి నేను యెహోవా నామమును గూర్చి విన్నప్పుడు, నీ కీర్తిని గూర్చి విన్నప్పుడు నేను పూర్తిగా అయితే నమ్మలేదు.
విన్నాను కానీ పూర్తిగా నమ్మలేదు. స్వయంగా పరీక్షించాలని వచ్చాను. స్వయంగా పరీక్షించిన తర్వాత నేను విన్నది కొంచెమే అని తెలుసుకున్నాను. నిజంగా అద్భుతం. మహాదేవుని కృప నీ యందు ఉన్నది. మహాదేవుని జ్ఞానమును బట్టి నీవు పరిపాలన చేయుచున్నావు. సొలొమోను కట్టించిన యెహోవా మందిరమును, అక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని గమనిస్తున్నటువంటి శాపదేశపు రాణి, దేవుడంటే ఈయనే. పరలోకమందున్న తండ్రి ఇదిగో ఇక్కడ వీరు సేవించుచున్నటువంటి ఈ దేవుడే. ఈయనే సర్వలోకమునకు రాజు, ప్రభువు. కనుక ఈయన యందు విశ్వాసం ఉంచాలి. ఈయనను గురించిన జ్ఞానమును నేను సంపాదించుకోవాలి. అంత గొప్ప నిర్ణయాన్ని ఆమె ఆ రోజు తీసుకుంది. ప్రియులారా, అందుకే ఆమె కూడా గ్రంథములో చేర్చబడింది. దేవుడు ఇశ్రాయేలీయులు కాని వారిని స్వీకరించాడా, ప్రేమించాడా అంటే రాహాబును స్త్రీ మనకు ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. రూతు అనేటువంటి స్త్రీ మనకు ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. శాపదేశపు రాణి అయినటువంటి ఈ స్త్రీ మనకు ఉదాహరణగా కనిపిస్తుంది. అవును, అన్య జాతీయులలో నుండి కూడా దేవుడు స్వీకరిస్తాడు. ఇప్పుడు ఈ ఉదాహరణలు మాత్రమే మీకు చెప్పటం వలన కేవలం దేవుడు స్త్రీలను మాత్రమే స్వీకరించాడా? ఇశ్రాయేలీయులు కాని వారిలో దేవుడు కేవలము స్త్రీలను మాత్రమే నీతిని బట్టి స్వీకరించాడా? పురుషులలో ఏ ఒక్కరూ నీతిని కనుపరచలేదా? లేక పురుషులను దేవుడు నీతిని చూపించినా స్వీకరించడా అనుకుంటే పొరపాటు. పురుషులలోనైనా సరే, స్త్రీలలోనైనా సరే ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. ప్రతి కాలమందు, ప్రతి జనములోనూ ప్రతి ఒక్కరిని దేవుడు నీతిని బట్టి ప్రేమిస్తాడు. మరి పురుషులకు సంబంధించి ఎటువంటి ఉదాహరణలు లేవా అంటే ఎందుకు లేవు? ఉన్నాయి. ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇప్పుడు మనం చూద్దాం. సిరియా దేశానికి ఒక సైన్యాధిపతిగా ఉన్నాడు నయమాను. ఇతడెవరు? అన్యజాతీయుడు, ఇశ్రాయేలీయుడు కాదు, సిరియా దేశానికి సంబంధించినవాడు. విగ్రహారాధనలో మునుపు ఉండేవాడు. దేవుణ్ణి తెలుసుకొనక మునుపు తన ఇష్టానుసారంగా బ్రతికేవాడు. అయితే ఈ సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఈ నయమానుకు కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగం ఉంది. ఈ కుష్ఠరోగం ఉండుటను బట్టి, అలాగే ఈ సిరియా దేశానికి సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఇంటిలో ఇశ్రాయేలీయులలో నుండి ఒక బానిసగా, దాసిగా పనిచేయుటకు తీసుకుని రాబడినటువంటి చిన్నదానిని బట్టి ఆమె ఇశ్రాయేలీయులలో గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు, నా అధిపతి, నా యజమాని, ఈ నయమానుకు ఉన్నటువంటి కుష్ఠరోగమును కూడా నయము చేయగలిగినటువంటి గొప్ప దేవుడు అక్కడ ఉన్నాడు. కనుక ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలను కలిసి ఈ నయమానుకు ఉన్నటువంటి కుష్ఠరోగమును పోగొట్టుకొనవలసినదిగా ఆ చిన్నది ఇచ్చినటువంటి సలహాను బట్టి అతడు ఇశ్రాయేలు దేశానికి వస్తాడు, ఇశ్రాయేలు ప్రాంతంలోనికి వస్తాడు, తన పరివారంతో వస్తాడు, బహుమతులు తీసుకుని వస్తాడు. ఈ ఇశ్రాయేలు దేశంలో దేవుడు నన్ను బాగు చేయగలడా? ఇక్కడ ఉన్నటువంటి ప్రవక్తల మాటలను బట్టి నేను బాగుపడగలనా? నేను ఈ దేవుణ్ణి విశ్వసించటానికి, నేను ఈ దేవుణ్ణి వెంబడించటానికి, ఈ దేవుణ్ణి తెలుసుకోవటానికి ఇక్కడికి వచ్చాను. నేను బాగుపడగలనా అని ఆ నయమాను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రాజు భయపడిపోతున్నాడు. ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఆ రాజు భయపడిపోతున్నాడు. కానీ అక్కడ ఒక బలమైన ప్రవక్త ఉన్నాడు, ఎలీషా. ఆ ఎలీషా ద్వారా దేవుడు నయమానుకు స్వస్థతను అనుగ్రహించాడు. నయమాను పొందినటువంటి ఆ స్వస్థతను బట్టి నయమాను దేవునికి దగ్గరైపోయాడు. నయమాను దేవుణ్ణి నమ్మాడు, విశ్వసించాడు. దేవుడు నయమానును స్వీకరించాడు. దేవుడు నయమానును స్వీకరించాడు. నయమాను ఇశ్రాయేలీయుడు కాదు, అన్యజాతీయుడు. అయినా నయమాను చూపిన విశ్వాసము, భక్తి, నీతి, దీనిని బట్టి దేవుడు నయమానును స్వీకరించాడు. చూద్దాం, ఆ మాటలను కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడండి. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం నుంచి. అతడు పోయి
దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయెను. అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకునవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియూ తీసుకొనను అని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. 2 కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతిమీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాక అని నయమాను చెప్పగా, ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయెను. ఈ మాటలను, ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యం, ఎంత గొప్పదైనటువంటి నిర్ణయం ఆలోచిస్తున్నారా? నయమాను శుద్ధుడైపోయాడు. కుష్ఠరోగము నుండి విముక్తి కలిగింది. యొర్దానులో 7 మారులు దైవజనుడు చెప్పినట్టుగా మునిగినప్పుడు ఇశ్రాయేలు దేశంలో అతడు యొర్దాను నదిలో 7 మారులు దైవజనుడు చెప్పినట్టుగా, ఎలీషా చెప్పినట్టుగా అతడు చేసినప్పుడు అతని దేహము పసిపిల్ల దేహం వలె మారిపోయింది. అంటే శుద్ధుడైపోయాడు, పరిపూర్ణముగా శుద్ధుడైపోయాడు. ఆ విషయాన్ని కల్లారా తనయందే చూచుకున్నటువంటి నయమాను ఒక గొప్ప నిర్ణయానికి వచ్చాడు. ఏమంటున్నాడు చూడండి, ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి. ఈ లోకం అంతటి యందు ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప మరో దేవుడు లేడు. ఈయన నిజమైన దేవుడు. ప్రజలు ఈయనను గుర్తించలేకపోయారు, ఈయనను తెలుసుకోలేకపోయారు. ఇదిగో నేను అన్యజాతీయుడను, అయినా సరే నన్ను ఆయన స్వీకరించాడు. ఒక కుష్ఠరోగిని అయినా సరే ఆయన నన్ను స్వీకరించాడు. నా శరీరమునకున్నటువంటి ఆ మాలిన్యమును తీసివేశాడు. పసిపిల్ల దేహము వలె నా యొక్క దేహమును మార్చేశాడు. నా మీద ఎంత ప్రేమను చూపినటువంటి కన్నతండ్రి అయిన దేవునికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనుగా బ్రతకాలి అని ఒక దేశమునకు సైన్యాధిపతిగా ఉన్నటువంటి నయమాను అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలీషా దగ్గర ఏమంటున్నాడు చూడండి, ఇంకా ఏమంటున్నాడు చూడండి. అంతకు మునుపు అతడు చేసినటువంటి పాపమును కూడా క్షమించమంటున్నాడు. రిమ్మోను దేవత గుడిలో సిరియా రాజుతో పాటు నేను కూడా వెళ్ళినప్పుడు, సైన్యాధిపతిని కదా మరి, అతడు కూడా వెళ్ళినప్పుడు సిరియా రాజు ఇతని చేతి మీద ఆనుకున్నప్పుడు రిమ్మోను గుడిలో రిమ్మోను దేవతకు ఇతడు నమస్కారం చేసిన దానిని బట్టి యెహోవా తన్ను క్షమించునుగాక అని, తనను క్షమించాలని అతడు కోరుకుంటున్నాడు. అంటే అంతకు మునుపు చేసినటువంటి వ్యర్థ ప్రవర్తనను దేవుడు క్షమించాలని నయమాను కోరుకుంటున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎంతో పరివర్తన కలిగింది. అప్పుడు ఎలీషా, నెమ్మది కలిగిన వాడవై వెళ్ళు, సమాధానము కలిగిన వాడవై వెళ్ళు, ఇక మీదట లోకమందు యెహోవా తప్ప మరి ఏ దేవుడు లేడని గుర్తుంచుకుని వెళ్ళు, ప్రకటిస్తూ వెళ్ళు, నీ బ్రతుకంతా ఆ విధముగా జీవిస్తూ వెళ్ళు. నిన్ను దేవుడు స్వీకరించాడు. నీ ఒక కుష్ఠరోగమైనా, నీ ఒక అన్యజాతీయుడు అయినా, సిరియా దేశానికి సంబంధించిన మిగిలిన అన్యజాతీయుడు అయినా దేవుడు నిన్ను ప్రేమించాడు. ఇశ్రాయేలు జాతిలో ఉన్నా సరే దేవునికి విరోధంగా బ్రతుకుతున్న వారిని దేవుడు విసర్జించాడు. ఇశ్రాయేలు జాతిలో లేకపోయినా సరే, నీ ఒక కుష్ఠరోగమైనా సరే, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను స్వీకరించాడు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, కుష్ఠరోగులను లేదు, అంగహీనులను లేదు, నపుంసకులను లేదు, ఎవరైనానండి. ఇశ్రాయేలీల కాలంలో మనం చూసాం ఈ సంఘటనలన్నీ. ఇశ్రాయేలు చరిత్రలు మనం చూస్తున్నప్పుడు దేవుడు జాతిని బట్టి కాదు, నీతిని బట్టి మనుషులను ప్రేమిస్తున్నాడని చాలా స్పష్టంగా ఘంటాపదంగా మనకు అర్థమవుతుంది. ఇక ఇశ్రాయేలీల కాలము తరువాత
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకు వచ్చినప్పుడు, క్రొత్త నిబంధనను అనుగ్రహించినప్పుడు, ఇక ఆ కాలములో అనగా ప్రస్తుత కాలంలో, నేటి కాలంలో, అంత్యకాలంలో దేవుని విధానం ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. నాటి కాలంలో ఇశ్రాయేలీయులను ఒక జనాంగముగా తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్న కాలంలోనే దేవుడు ఇంత గొప్పదైనటువంటి ఆలోచనను చూపించాడంటే, నేటి కాలమందు ఇంకెంత విశేషమైనటువంటి ఆలోచన ఆయనలో ఉంటుందో, ఆయన సంకల్పం ఇంకెంత విశేషముగా మనకు కనిపిస్తుందో మనం నేర్చుకోవాలి. ఈ భాగాన్ని వచ్చే తరగతిలో మనం దేవుని కృపను బట్టి నేర్చుకుందాం. అంతవరకు దేవుని యొక్క విశేషమైనటువంటి ఆదరణ మీ అందరికీ తోడుగా ఉండాలని, సమాధానము కలిగిన వారుగా ఉండాలని కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి ఈ దినపు పాఠ్యాంశము కొరకు, ఈ తరగతిలో మీరు దయచేసినటువంటి మీ అద్భుతమైన జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. ఏ కాలమందైనా సరే మీ ఎడల విశ్వాసమును కనుపరిచినటువంటి మనుష్యులను, వారు స్త్రీలైనా, పురుషులైనా, నపుంసకులైనా, వారు రోగగ్రస్తులైన, అంగహీనులైన, నాయన మీ యందు విశ్వాసమును కనుపరిస్తే, నీతి కలిగిన బ్రతుకును మీ ఎడల చూపిస్తే వారిని మీరు స్వీకరిస్తున్నారని, ఎటువంటి తారతమ్యం లేకుండా మీరు వారిని స్వీకరిస్తున్నారని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూపిన లేఖనములను బట్టి మేము నేర్చుకున్నాం. నాయన ఈ మీ మాటలు మా హృదయములలో బలముగా స్థిరపడి నిత్యత్వమునకు క్రీస్తు మార్గంలో మేము వెలుటకు నైనా గొప్ప ఆదరణ కలిగిస్తున్నాయి, తోడ్పాటునిస్తున్నాయి. ఈ సహాయమును తీసుకొని ఎందరైతే మీ మార్గంలో నడుచుకుంటారో వారందరూ ధన్యులు. అట్టి కృప ఈ మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక, ఆమేన్. అందరికి వందనములు, సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.